అందరికీ నమస్కారం అండి. నా పేరు బి కృష్ణవేణి. ఈరోజు మా ఫామ్ హౌస్ దగ్గర వంకాయలు హార్వెస్ట్ చేస్తూ నేను చేసిన తోట పని చూద్దారండి. చూడండి, చెమట సమ్మర్ సీజన్ కదండి. చెమట ఎలాగైతే చూడండి, చెమట ఎంత గారిపోతుంది చూడండి. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. గడ్డి చాలా ఎక్కువ అండి ఈ ఏరియాలో. ఒకళ్ళు తక్కువ, గడ్డి ఎక్కువ వస్తుంది. పక్షుల కిలకల రావాలు, కోయిలమ్మల కుహు కుహు గానాలు ఎంత శ్రావ్యంగా మధురంగా ఉన్నాయి చూడండి. అటు మధ్యలో నేను పొలం పని గార్డెనింగ్ చేస్తాను. వంగ మొక్కలు వేసాం. ఇది వంగ మొక్క, ఇది వంగ మొక్క, ఇవన్నీ వంగ మొక్కలు. తోటకూర వంగ మొక్కలు గడ్డి ఎంత వచ్చింది చూడండి. ఈ తక్కువ దాని టైంలో అంత తక్కువ ప్లేస్లో ఎంత గడ్డి ఉంది చూడండి. చాలా పెద్ద పని అండి గడ్డి తీయడం. గడ్డి నేను తీసిన గడ్డిది ఎంత గడ్డి ఉంది. చిన్నపిల్లలా కష్టపడాలండి. చిన్నపిల్లలు ఎలా పెంచుతామో, నెల పిల్లలు ఎలా పెంచుతామో అంత కష్టపడితే కానీ ఒకళ్ళు పెరుగు తేలికాయ. ఈ చిన్న చిన్న పనులకు కూలీలు పెట్టాలంటే రోజుకి 500 ఇవ్వాలండి. అందుకే పెద్ద పని ఉంటే మా కూలీలు పెడతాం. ఈ చిన్న చిన్న పనులు మేమే చేసుకుంటుంటాం. నేనే చేస్తాను చూడండి. మా నాన్నగారు వ్యవసాయం చేసే పొలాలు ఉండేవి, వ్యవసాయం పనులు బాగా చేసేవాళ్ళు. వాళ్ళని చూసి చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయ పనులు అలవాటు కాబట్టి ఈ పనులు చక్కగా చేయగలుగుతాను. మా అమ్మగారు ఉదయాన్నే 3 గంటలు వేసి పాపం నా ఇంట్లో కష్టపడాలంటే పొలంలోకి వెళ్ళి ఎంత కష్టపడితే అంత పని చేసేవాళ్ళు. పాపం అంత కష్టపడేవాళ్ళు. మేము శ్రీనగర్లో కుండీలో పెంచుకొని చక్కబడి కూరగాయలు పెంచుకోవాలి కదా. ఇక్కడ నేల మీద ఇంకా బాగా ఏపుగా మొక్కలు చాలా బాగా వస్తాయి. మంచి వంకాయలు, బెండకాయలు, టమాటాలు, కూరగాయలన్నీ మేమే పండించుకుంటున్నాం. ఈరోజు నేను చేసిన పొలం పని గార్డెనింగ్ చూడండి. తోటకూర హార్వెస్ట్. తోటకూర తోటకూర గోంగూర మొక్కలు చూడండి. గోంగూర వంగ మొక్కలు గడ్డి ఎంత చూడండి. ఎంత చిన్న మొక్కలు ఎంత గడ్డి వచ్చింది చూడండి. ఎంత గడ్డి, చిన్న మొక్క తోగితే ఎంత గడ్డి వచ్చింది. చెమట ఎలా కారిపోయింది. నెల పిల్ల ఎలా పెంచుతాం అంత కష్టపడితే కానీ మొక్కలు పెరగవండి. కాయలకాయ అక్కడ పెద్ద మొక్కలు కనపడుతున్నాయి కదా, వంగ మొక్కలు. అవి 3 months బ్యాక్ పెట్టిన మొక్కలు అవి. చూడండి, 3 కాయలు కాసింది చక్కగా. తెల్ల వంకాయలు, గుత్తి వంకాయలు, నల్ల వంకాయలు బాగా కాసాయి. ఇప్పుడు ఇవి బాగా చిన్న మొక్కలు కదా, లేటెస్ట్గా మొన్నే పెట్టాను ఈ మొక్కలని. గడ్డ ఎక్కువ ఇప్పుడు తవ్వుతున్నాను కదా. ఇవి 4-5 సార్లు తవ్వానండి. 5వ తవ్వుతున్నా. ఇప్పుడు తవ్వే మొక్కలు 1 month బ్యాక్ పెట్టాను. ఇంత కష్టపడితే కూడా ఎంత ఆనందం కదండి. చూడండి, లేత వంకాయలు ఆర్గానిక్ పంట పోస్తుంటే ఎంత ఆనందం. ఆనందానికి అవధులు ఉండవు. ఆర్గానిక్ పంట మనం పండించుకొని తింటే ఆ ఆనందం వేరే. మన బయట మార్కెట్లో కొనే కూరగాయల్లో కెమికల్స్, రసాయనాలు ఎక్కువ వాడతారు కదా, పురుగుల మందులు వాడతారు కదా. పురుగు మందులు వాడకుండా కంపోస్ట్ ఎరువుతో పండించిన మొక్కలు చూడండి. కాయగూరలు ఎంత తాజాగా ఎంత బాగున్నాయి. ఆనందం వేరు కదా. కూరగాయలు ఏం కొనమండి మేము. మాకు కావాల్సిన కూరగాయలన్నీ మేమే సొంతంగా పండించుకుంటాం. చూడండి, చూడండి చెమట ఎంత కష్టపడితే కదండి ఫలితం వస్తుంది. చూడు ఎన్నున్నా చూడండి.
ఒకే చోట ఎన్నికాయలు చూడండి. తెల్ల వంకాయలు గుత్తు గుత్తు ఎన్ని బాగా వచ్చేది ఎంత ఎన్ని వచ్చే చూడండి. ఒకే చోట వంకాయ కేజీ పైన ఉన్నాయి కదా. వంకాయలు మనం సాంబార్ చేసుకోవచ్చు, వంకాయలు కాల్చి పచ్చడి చాలా బాగుంటుంది. వంకాయల పచ్చడి చాలా రోడ్డు పచ్చడి చాలా బాగుంటుంది. కష్టపల్లి అంటారు కదా, పచ్చడి చేసుకోవచ్చు, వేపు ఫ్రై చేసుకోవచ్చు. గుత్తి వంకాయ ఇంత ముందుగా చాలాసార్లు వీడియో పెట్టాను చూడండి. లేత వంకాయలు తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. ఇంకా చూడాలనిపిస్తుంది కదా. హార్వెస్ట్ చూడండి, ఒకటి పావు కేజీ అర కేజీ ఉంటుంది. ఎంత బాగున్నది అండి. చిన్నపిల్లలు బుడి నాకు నడుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఇలాగా ఈ హార్వెస్ట్ చేస్తుంటే వంకాయలు కూరగాయలు హార్వెస్ట్ చేస్తుంటే అంత ఆనందం కలుగుతుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందండి. ఆ మొక్కలు రోజు గట్టి లేకుండా తవ్వాలి, నీళ్ళు పోయాలి. ఎన్నికాయలు వచ్చేది వంకాయలు ఎండాకాలం కదా, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వెళ్ళిపోకుండా. ఇదిగోండి ఇలా పెంచాలండి. తాజాగా ఎంత బాగున్నదండి ఆర్గానిక్ పంట. ఈ మొక్కలు వేసి 1 month అయింది చూడండి. జాంటి కూడా లేవు, అప్పుడు కాయలు కాసింది చూడండి. లేతకి ఎంత బాగున్నాయి కాయలు. ఈ ఆనందం వర్ణాతీతం అని చూడండి. బుల్లి మొక్కలు, చిన్న చిన్న కాయలు, పిందులు, కాయలు చూస్తుంటే ఇంకా కన్నుల పండుగ కొన్ని ఇంకా చూడాలనిపిస్తుంది కదా. చిన్నపిల్లలు నెలల పిల్లలు పాకినప్పుడు, బుడిబుడి నాట్లు వేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ మొక్కలు పెడుతున్న కొలితే అంతే ఆనందంగా ఉంటుంది. ఈ వంగ మొక్కలు చూడండి ఎంత గడ్డలు. ఈ నేల ఇంత మొక్కలు చాలా ఏపుగా పెరుగుతున్నాయి కదా, అంతే ఏపుగా గడ్డి కూడా వస్తున్నాను. గడ్డి తీయకపోతే ఆ సారం అంతా చిన్న మొక్కలు గడ్డి మొక్కలు లాగేస్తాయి కదా. అందుకే మొక్కల దగ్గర గడ్డి లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. నాకు చిన్నపిల్లలాగా పెంచాలండి. చూడండి గడ్డి అంతే, ఎంత గడ్డి అంతే గడ్డి. కలుపు మొక్కలు తీసేస్తున్నారు. పెంచితే ఇవి చిన్న మొక్కలు, ఇంకో రకం రెండో స్టేజ్ మొక్కలు నాటి సరిపోదండి. వాటి గడ్డి తీసుకుంటూ నీళ్ళు పెట్టుకుంటూ తవ్వుతూ ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది, మంచి కాయలు వేస్తాయి కదా. ఇంతకుముందు వీడియోలో పెట్టాను చూడండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పండుమిర్చి చాలా బాగా వచ్చాయి. ఇంకొంచెం సాలసాలు పెట్టాం కదండి, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ముల్లంగులు, గోర్చిక్కుళ్ళు, అన్ని రకాల కూరగాయలు పట్టేస్తాం. వ్యవసాయ పనులు, పొలం పనులు కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. కొత్తగా చేసే వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కొంత పొలం పనులు అలవాటు ఉంది కాబట్టి ఈజీగా చేయగలుగుతాను. కొత్తగా చేసే వాళ్ళకి చాలా కష్టపడదు. ఈ ఆనందం చాలా బాగుంటుందండి, కష్టం అనిపించదు. అంత పని చేస్తుంటే ఉంటే కష్టం అనిపించదు. అటు తూతూ గడ్డి తీస్తూ ఉంటే ఇంకా పని చేయాలనిపిస్తుంది. ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ముందు తోటలోకి వచ్చి ఏ మొక్క ఎలా ఉంది, ఎన్ని పూలు వచ్చాయి, ఎన్ని పిందెలు వచ్చాయి, ఎన్ని కాయలు వచ్చాయి, కాయ ఎంత పెద్ద అయింది, చెట్టు ఎంత పెరిగింది, అలా చూస్తుంటాం. చిన్నపిల్లలు చూసినట్టే, చిన్నపిల్లలు పెరుగుతుంటే వాళ్ళు చూసి మురిసిపోతాం కదా, అంతే ఆనందం ఉంటుంది మొక్కలు పెరుగుతుంటే కదా. నేను ఏపుకి ఎంత బాగా పెరుగుతుందండి మొక్కలు. వాటికి అంత సేవ చేస్తుంటేనే మొక్కలు పెరుగుతాయి, లేకపోతే గడ్డి వచ్చేస్తుంది చుట్టూ. చిన్న మొక్కలు ఎంత బాగా చూడండి కాయలు వచ్చేప్పుడు. ఈ ఆనందం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. సొంతంగా ఆర్గానిక్ పంట పండించుకున్న అదృష్టం, ఆనందం ఎంతమందికి ఉంటుంది. చూడండి కాయలు చూడండి, చిన్న చెట్టు ఎంత బాగా కాసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలు. సర్వేజన సుప్రభాతం. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్ని కొత్త వీడియోని సబ్స్క్రైబ్ చేస్తుంది. మీరు కూడా లేక పండించుకొని తింటారని ఉద్దేశంతో మాటికి లాంటి వీడియోలు పెడతాను చూడండి.
ఇంకా నల్ల వంకాయలు చెట్లు ఎంత బాగున్నాయి చూడండి, గుత్తి వంకాయలు పిందులు ఎంత బాగున్నాయి చూడండి. అవి తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, 2 రకాల వంకాయలు ఉన్నాయి. అందుకే ధన్యవాదాలండి. సర్వేజన సుఖనో భవంతు. గడ్డి ఎంత ఉంది చూడండి. ఈరోజు నేను చేసిన తోట పని ఇదంతా కూడా.